గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 410. ఈరోజు డైలీ మనీ షోలో ఒక సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీస్ నెంబర్స్లోని మంచి గ్రోత్ కనపడుతుంది. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. వాటితో పాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1276 పాయింట్స్ పెరిగి 58,065 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 386 పాయింట్స్ పెరిగి 17,274 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.40% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.39% పెరిగింది. అన్నిటికన్నా ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ 2.84% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతున్నటువంటి యుఎస్ మార్కెట్స్ లోని నిన్న నైట్ రికవరీ ర్యాలీ కనపడింది. సో యుఎస్ మార్కెట్ లో కనపడినటువంటి ఈ రికవరీ ర్యాలీతోని గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. అండ్ అదే పాజిటివ్ మూమెంటం మన ఇండియన్ మార్కెట్ లో కూడా బిల్డ్ అయింది. ఈవెన్ మన మార్కెట్స్ ర్యాలీ అవడానికి ఇదొక్కటే రీజన్ కాదు. సెప్టెంబర్ క్వార్టర్ ఎండ్ అవడంతో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్స్ లోని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వాళ్ళ నెంబర్స్ లోని గ్రోత్ డెలివర్ చేశాయి. సో ఎప్పుడైనా సరే ఎర్నింగ్ సీజన్ లోని కంపెనీస్ గనక వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆ పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్స్ మీద ప్లే చేస్తుంది. సో నిన్న నైట్ అండ్ ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఈ కంపెనీస్ బిజినెస్ అప్డేట్స్ తోని ఈ రోజు మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం ఫర్దర్ గా బిల్డ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్స్ లోని రికవరీ ర్యాలీ కనపడింది కదా, దీంతో మార్కెట్స్ ఎక్కడి నుంచి పెరుగుతూ వెళ్తాయా అంటే అది ఎవరూ కూడా చెప్పలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ Q2 ఎండింగ్ అవడంతో కంపెనీస్ వరుసగా వాళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయనున్నాయి. సో ఈసారి రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయి అన్నది కూడా మనం ట్రాక్ చేయాలి. ఈసారి వచ్చేటువంటి రిజల్ట్స్ లోని కంపెనీస్ నెంబర్స్ లో గనక మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మన మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇంకా గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్న అన్సర్టనిటీస్ తొలగిపోలేదు. వాటిని కూడా మనం ట్రాక్ చేస్తూ ఉండడం ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్టాక్స్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. దీనికి రీజన్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండ్ అవడంతో ఈ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశాయి. ఫస్ట్ ఈ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే దాని తర్వాత ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ అండ్ రిస్క్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా HDFC బ్యాంక్ బిజినెస్ అప్డేట్ చూద్దాం. వీళ్ళ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 23.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీటైల్ లోన్స్, కమర్షియల్ అండ్ రూరల్ లోన్స్ తో పాటుగా కార్పొరేట్ అండ్ అదర్ హోల్సేల్ లోన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బ్యాంక్ యొక్క డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 15.4% గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు IDFC ఫస్ట్ బ్యాంక్, వీళ్ళు కూడా ఫండ్ అసెట్స్, కస్టమర్ డిపాజిట్స్ అండ్ కాసా డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళ అసెట్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ఎస్ బ్యాంక్, వీళ్ళు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా కూడా మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫెడరల్ బ్యాంక్, వీళ్ళు కూడా కాసాలోని, కస్టమర్ డిపాజిట్స్ లోని అండ్ అలాగే గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ కాసా రేషియోలో గ్రోత్ మాత్రం ఫ్లాట్ గా ఉంది. ఈవెన్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఈ సెప్టెంబర్ క్వార్టర్ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ బ్యాంకింగ్ స్టాక్స్ లోని ఈ రోజు మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ బ్యాంకింగ్ నెంబర్స్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఇండియాలోని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుంటున్నాయి. మనకి తెలిసినంత వరకు లిస్టెడ్ స్పేస్ లోనే కెపాసిటీస్ ఎలా బిల్డ్ అవుతున్నాయన్న అప్డేట్స్ వస్తాయి తప్ప ఈవెన్ అన్లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కూడా వాళ్ళ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాయి. నవ్ ఈ కంపెనీస్ అన్ని కూడా కెపాసిటీస్ ని ఇలా బిల్డ్ చేయాలంటే వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి కదా. దీనిలోని కొన్ని కంపెనీస్ వాళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా ఫండ్స్ ని అరేంజ్ చేసుకుంటున్నట్లయితే మరికొన్ని కంపెనీస్ డెట్ రూపంలోని ఫండ్ రైజ్ చేసి దాంతోని వాళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తుంటారు. సో ఇలా డెట్ రూపంలో ఫండ్ రైజ్ చేయాలంటే బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవాలి కదా. ఈ లోన్స్ తీసుకోవడం వల్ల బ్యాంక్స్ యొక్క లోన్ బుక్ గ్రో అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం కరెంట్ సినారియో చూసినట్లయితే RBI కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తుంది కదా. ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తున్నటువంటి సినారియో కూడా బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. బికాస్ వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చినటువంటి లోన్స్ పైన ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా వీళ్ళు ఫ్రెష్ గా ఇష్యూ చేసేటువంటి లోన్స్ కూడా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కి ఆఫర్ చేస్తారు కాబట్టి అది కూడా బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. ఎప్పుడైనా సరే ఇలా ఇంట్రెస్ట్ రేట్ పెరిగేటువంటి సినారియోలోని బ్యాంకింగ్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ బాగా బెనిఫిట్ చెందుతాయి.
అండ్ అంతేకాకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI స్కీమ్ ని అనౌన్స్ చేయడం ద్వారా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని సెటప్ చేసేలాగా ట్రై చేస్తున్నాయి అండ్ మేక్ ఇన్ ఇండియాని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు కదా. దీని వలన కూడా ఈ కంపెనీ సెటప్ చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి లోన్స్ అవసరం అవుతాయి కాబట్టి అది కూడా బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. వీటన్నిటితో పాటు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్డ్ అసెట్స్ వలన కొంతవరకు ప్రెషర్ ఫేస్ చేశాయి. నో ఈ బ్యాంక్స్ రిలేటెడ్ గా NPA నెంబర్ కూడా తగ్గుతూ వస్తున్నది కాబట్టి వీటన్నిటితోని మనకి బ్యాంక్ యొక్క నెంబర్స్ లోని గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ 6 months బిఫోర్ దీని రిలేటెడ్ గా ఒక డీటెయిల్ అనాలిసిస్ తోని వీడియోని రిలీజ్ చేసాం. ఆ వీడియోని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ వీడియోని ఈ రోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. నౌ కమింగ్ టు రిస్క్ ఇన్ దిస్ సెక్టర్, మనం నిన్న డైలీ మనీషోలో మాట్లాడుకున్నాం కదా, క్రెడిట్ సూస్ వాళ్ళు డిఫాల్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఒక రూమర్ సర్క్యులేట్ అవుతుందని. ఇటువంటి పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గనక ఒకవేళ డిఫాల్ట్ చేసినట్లయితే అది గ్లోబల్లీ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా నెగటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అలా గనక జరిగినట్లయితే ఈ బ్యాంక్ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో అందుకనే ఈ క్రెడిట్ సూస్ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూ ఉన్నదో దాన్ని మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. దాన్ని ట్రాక్ చేస్తూ ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ ని మన ఫోకస్ లిస్ట్ లో యాడ్ చేసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ లో గ్రోత్ డెలివర్ చేస్తున్నటువంటి విష్ణు కెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు October 31st రోజున మీట్ అయ్యి స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. అండ్ వన్స్ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ తగ్గుతుంది అండ్ అలాగే స్టాక్ లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ లో రీటైల్ పార్టిసిపేషన్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో విష్ణు కెమికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఈజ్ మై ట్రిప్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈజ్ మై ట్రిప్ వాళ్ళ బోర్డు October 10th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూతో పాటుగా లేదా విడిగా గానీ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈజ్ మై ట్రిప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ వీళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా ఒకసారి బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అండ్ ఈసారి వీళ్ళు బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ ని ఏ రేషియోలో కన్సిడర్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి రిలయన్స్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు సాన్మినా కార్ప్ యొక్క ఇండియన్ సబ్సిడరీ అయిన సాన్మినా SCA ఇండియా లిమిటెడ్ లోని 50% స్టేక్ ని ఆల్రెడీ అక్వైర్ చేశారు. అండ్ దాంతో పాటుగా వీళ్ళిద్దరూ కలిపి ఇండియాలో జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు. నవ్ ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా రిలయన్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ జాయింట్ వెంచర్ యొక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందని, దీంతో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఇండియాలోనే వరల్డ్ క్లాస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని క్రియేట్ చేస్తుందని అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సాన్మినాకి చెందినటువంటి చెన్నై 100 acres క్యాంపస్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో రిలయన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హుబ్లీ గోకుల్ రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళ 31 acres 24 కుంటాస్ ల్యాండ్ అంటే అప్రాక్సిమేట్లీ 1,27,880.65 square meters ల్యాండ్ ని సెల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ సేల్ చేయడం ద్వారా వీళ్ళకి 95.116 crores క్యాష్ రాబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ల్యాండ్ సేల్ ద్వారా వీళ్ళకి క్యాష్ వస్తుందన్న అప్డేట్తో ఈ రోజు సెషన్లో ఈ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ స్టాక్ మార్నింగ్ నుంచి మంచి పాజిటివ్గా రియాక్ట్ అయింది. మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఏవైతే వస్తుంటాయో వాటిని మన మనీ పర్స్ టీమ్ చదివి నెక్స్ట్ డే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్లో షేర్ చేస్తుంటుంది. మీరు ఒకవేళ ఫాలో అవ్వట్లేనట్లయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోని అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్లేమ్ అప్లయన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఇన్ఫ్లేమ్ అప్లయన్సెస్ వాళ్ళు సెప్టెంబర్ మంత్లో 18,143 యూనిట్స్ ప్రొడక్షన్ కెపాసిటీని అచీవ్ చేసినట్టుగా అండ్ ఇది కంపెనీ యొక్క హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా 2022 డిసెంబర్ కల్లా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ పర్ డే 1000 యూనిట్స్ కెపాసిటీకి ఎన్హాన్స్ చేస్తామని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ వాళ్ళు 2022 జూలైలోని నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీని అక్వైర్ చేశారు. దాని తర్వాత ఈ కంపెనీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయింది. నవ్ ఈ కంపెనీ రిలేటెడ్గా వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే ఈ కంపెనీని అక్వైర్ చేసినటువంటి 90 డేస్లోనే దీనిలోని బ్లాస్ట్ ఫర్నెస్ ని రీస్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నవ్ ఈ నీలాచల్ ఇస్పాట్ లోని వీళ్ళు బ్లాస్ట్ ఫర్నెస్ ని రీస్టార్ట్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యశో ఇండస్ట్రీస్ వాళ్ళు గుజరాత్ భరూచ్ లోని కెమికల్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు.
నో ఈ కెమికల్ ప్లాంట్ని సెటప్ చేయడానికి వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ని రిలీజ్ చేశారు. నో ఈ ప్లాంట్ని సెటప్ చేయడానికి వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఈ ప్లాంట్ సెటప్ రిలేటెడ్గా వీళ్ళు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 110% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే లాస్ట్ మంత్ లోని వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ 96% గా ఉండేది, అది ఈ మంత్ కి 98% కి ఇంప్రూవ్ అయింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఎన్బిఎఫ్సి యొక్క ఎన్పిఐ నెంబర్ చూసేటప్పుడు వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేయాలి. వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 లోన్స్ జూన్ క్వార్టర్ లోని 8% గా ఉండేవి, అది ఇప్పుడు 7% కి తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈవెన్ గ్రాస్ స్టేజ్ 2 లోన్స్ కూడా జూన్ క్వార్టర్ కి 11.7% గా ఉండేవి, అది 10% కి తగ్గింది. ఈ సెప్టెంబర్ క్వార్టర్ బిజినెస్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ యుఎస్ బేస్డ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఓలిన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని మిథలిన్ క్లోరైడ్ అండ్ క్లోరోఫార్మ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ ని 2023 థర్డ్ క్వార్టర్ నుంచి సీజ్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. కాకపోతే వీళ్ళ టెక్సాస్ ఫెసిలిటీలో మాత్రం ఈ 2 ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఈ ఓలిన్ వాళ్ళు గ్లోబల్లీ వన్ ఆఫ్ ది లీడింగ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళు ఇప్పుడు జర్మనీలోని ఈ 2 ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ని ఆఫ్ చేస్తున్నారంటే గ్లోబల్లీ ఈ ప్రొడక్ట్స్ యొక్క షార్టేజ్ ఏర్పడుతుంది. ఇలా ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ షార్టేజ్ ఏర్పడుతుందో ఆ ప్రొడక్ట్స్ ప్రైసెస్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ మేక్ మనీ ఫిన్కామ్ వాళ్ళు కూడా సేమ్ లైన్ లో ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కాబట్టి ఈ అప్డేట్ మేక్ మనీ ఫిన్కామ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మేక్ మనీ ఫిన్కామ్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ట్రాక్సన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ డీటెయిల్స్ వచ్చాయి. ఈ ఐపీఓ 10th అక్టోబర్ రోజున ఓపెన్ అయ్యి 12th అక్టోబర్ రోజున క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ 75 రూపీస్ టు 80 రూపీస్. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 185 షేర్స్ తోని 1 లాట్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనిలో రీటైల్ కోటా 10%. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్, అదే డిమార్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సెప్టెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. స్టాండ్ అలోన్ బేసిస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 7,649 crores రెవెన్యూస్ జనరేట్ చేసినట్లయితే అది ఈ ఇయర్ సెప్టెంబర్ క్వార్టర్ కి 10,384 crores కి పెరిగింది. అండ్ అలాగే ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ స్టోర్ కౌంట్ 302 గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయా లేదా అన్నది వీళ్ళ కంప్లీట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు మనం చూడడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు వాళ్ళ సెప్టెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ క్లయింట్ బేస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఓవరాల్ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ మంత్ లోని వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ ఏంజల్ బ్రోకింగ్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఈ క్వార్టర్ 2 లోని వీళ్ళు సేల్స్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 78% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 63% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అంతేకాకుండా మహారాష్ట్ర కోప్లీ ప్లాంట్ లోని వీళ్ళ న్యూ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ని కమిషన్ చేయడం ద్వారా వీళ్ళ సేల్స్ వాల్యూమ్ ఫర్దర్ గా కూడా బూస్ట్ అవుతుందని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడంతో ఈ రోజు సెషన్ లో రమా స్టీల్ ట్యూబ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లూపిన్ వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ధర్నవీర్ టాబ్లెట్స్ కి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ టాబ్లెట్స్ ని వీళ్ళ నాగపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అండ్ యుఎస్ లో వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $343 మిలియన్ గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో లూపిన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని వెంకట నాగ అమర్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, My wife is housewife and filing ITR with annual income, gains received from equity shares and mutual funds of around 3 to 4 lakhs. Her credit score is showing as 15 out of 900 with reason as no transactions found. How can we easily build credit score? Please answer this. హలో అండి, ఎవరిదైనా సరే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలంటే వాళ్ళ అకౌంట్లోని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ వైఫ్ ఆవిడేమి ఇన్కమ్ ఎర్న్ చేయట్లేదు అండ్ అలాగే ఆవిడ పేరు మీద ఏమి లోన్స్ అవి కూడా లేవనుకోండి. సో ఆవిడ క్రెడిట్ స్కోర్ తక్కువగానే కనబడుతుంది, బికాజ్ ఆవిడ అకౌంట్లో పెద్ద ట్రాన్సాక్షన్స్ జరగవు కదా. సో అందుకని మనం నార్మల్గా క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే 1 or 2 వేస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వే ఏంటంటే మన పేరు మీద ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుని ఆ క్రెడిట్ కార్డులో ట్రాన్సాక్షన్స్ చేస్తూ
రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మర్చిపోకుండా ఆ క్రెడిట్ కార్డ్ బిల్ని కనుక పే చేస్తున్నట్లయితే మన క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అది కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే మన పేరు మీద ఏదైనా లోన్ ఉందనుకోండి, ఆ లోన్ని మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కరెక్ట్గా పే చేస్తున్నా కూడా మన క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్గా మనం క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లయితే క్రెడిట్ కార్డ్ తీసుకుని రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేస్తూ అండ్ మర్చిపోకుండా వాటిని పే చేసినట్లయితే కొంతకాలానికి మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఐ హోప్ దిస్ క్లారిఫైస్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.